వెల్కమ్ టు పీడీటీవీ. మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నేత పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. లడ్డు వివాదం తీవ్ర స్థాయిలో చేరింది సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు జంతు కొవ్వు నెయ్యిలో జంతు కొవ్వు కూడా కలిసింది అనేది వ్యాఖ్యలు చేస్తున్నారు. దానిపైన మీరు ఏమంటారు దాని గురించి? వాస్తవంగా మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు నెయ్యిలో కొవ్వు కలిసింది అని కాదు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. లడ్డూలో ఆవు నెయ్యి బదులు జంతువుల కొవ్వు వాడుతున్నారు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ పూర్తిగా భవితారహితంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దిగదార్చే విధంగా, ఆ లడ్డు యొక్క పవిత్రతని చెడగొట్టే విధంగా దురుద్దేశ పూర్వకంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఎందుకు ఇవి నేను ఎలా చెప్పగలుగుతున్నాను ఈ విషయాలంటే, జూను 4వ తారీఖు ప్రభుత్వం మారితే ఆ జూను 12వ తారీఖు ఈ అవినేష్ వ్యక్తి వచ్చి కలిస్తే ద్వారకా శ్యామలరావు అనే ఈ ఈవో ఆ జూలై 7వ తారీఖు శాంపిల్ పంపిస్తే, జూలై 6వ తారీఖు శాంపిల్ పంపిస్తే 7వ తారీఖు దానికి రిపోర్ట్ వస్తే, అట్లానే జూలై 12వ తారీఖు మరొక శాంపిల్ పంపిస్తే 14వ తారీఖు రిపోర్ట్ వస్తే, మొత్తం 10 ట్యాంకర్లకు గాను 4 ట్యాంకర్లలో ఇంగ్రీడియంట్స్ లో లోపం ఉందని చెప్తే, ఆ లోపాన్ని ఆ ట్యాంకర్స్ ని వెనక్కి పంపించాము, ఆ ప్రసాదంలో కలపలేదు అని చెప్పేసి శ్యామలరావు గారు ఆయన స్టేట్మెంట్ ఇస్తూ లడ్డు పవిత్రత గాని ప్రసాదం పవిత్రత గాని ఎక్కడా భంగం కలగలేదని, జరిగిన విషయాలకి పొరపాట్లకి టిటిడి ఈవోగా నేను సారీ చెప్తున్నానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కనుక నిజమైతే అవి అసలు ఆరోపణల వాస్తవ నిజాలు కనుక అయితే ఎందుకు ఇంతవరకు ఎక్కడ ఎవరిని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు, ఎవరిని కస్టడీలోకి తీసుకోలేదు, ఎందుకు ఎక్కడ ఎవరి మీద చర్యలు ఏ రకమైన చర్యలు తీసుకోలేకపోయారు? ఒకవేళ ఆరోపణలు కనుక అయితే, అవి కనుక అనుమానాలు కనుక అయితే, ఏ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విచారణ జరగకుండా, ఏ ఆధారాలు లేకుండా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని, ఆ లడ్డూ ప్రసాదం ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క ఆ భక్తులని అవమానపరిచే విధంగా, అనుమానాలు రేకెత్తే విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఎటువంటి విచారణ జరగకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది దుర్మార్గమైన చర్య. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గతంలో చాలా మందికి చర్యల రూపంగా చూపించారు. ఈ రోజు శుద్ధ అబద్ధాలు ఆడుతున్న చంద్రబాబు కూడా ఆయన యొక్క శాపం పర్యవసానం తగలక తప్పదు. ఇది గమనించుకోవాలి. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆ దేవుడి యొక్క ప్రతిష్ట ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ ఆ దేవదేవుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ప్రత్యక్ష దైవంగా అందరూ ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం పాటించే వాళ్ళందరూ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేవస్థానంగా స్థితికెక్కి అందరూ కొలిచే యొక్క ఆరాధ్య దైవం. కొన్ని 100 సంవత్సరాలుగా ఈ లడ్డు ప్రసాదం అక్కడ ఇస్తున్నారు. అక్కనే అక్కడ ఇంగ్రీడియంట్స్ కి విషయానికి వచ్చేసరికి, అక్కడ దేవుడు ఆచారాలకు వచ్చేసరికి, ఆ దేవుడి తలుపులు తెరిచే దగ్గర నుంచి, అట్లనే ఆ ప్రధాన అర్చకుల దగ్గర నుంచి, పూల తోటమాలీల దగ్గర నుంచి, గోవుల కాపర్ల దగ్గర నుంచి, ఇవన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు, తలలైనాలు తీసే దగ్గర నుంచి ఇవన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు వంశపారంపర్యంగా ఒక సంస్కారవంతంగా సంస్కృతికి సాంప్రదాయాలకి అనుగుణంగా, ఆచార్య వ్యవహారాలకు అనుగుణంగా పనిచేసేటట్టు ఎన్నో రకాల వ్యవహారాలు అక్కడ ఉన్నాయి. ఈ గేట్స్ అన్ని దాటుకుంటూ ఇక్కడ చర్యలు తీసుకోవడం అంతెందుకండి. సింపుల్ గా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పిల్లవాడు తప్పిపోతే అక్కడ ఉన్న సీసీ కెమెరాల వ్యవస్థతోటి స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో పట్టుకునే వ్యవస్థ మనకు ఉంది. అక్కడ అనేక రకాల గేట్ చెక్స్ ఉన్నాయి. అక్కడ టెండర్ సిస్టమ్ ఎలా పిలవాలి,
దీనికి ఎలిజిబుల్ ఎవరు, దానికి ఏ ల్యాబ్ మనకి టెస్టులు ఇస్తారు, ఆ టెస్టులు ఇచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ యొక్క దానికి నామ్స్, దాని యొక్క పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు దాన్ని పాటించిన తర్వాత వాళ్ళు ఎక్కడ ప్రొక్యూర్ చేస్తారు, ఎలా ప్రొక్యూర్ చేస్తారు, ఆ ప్రొక్యూర్మెంట్ లో నాణ్యత ఏముంది, అవన్నిటిని కూడా చెక్ చేయడానికి మనకు అనేక రకాల వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలని చెక్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ తీసుకొని మళ్ళీ గేట్ దగ్గరకు వస్తే గేట్ దగ్గర కూడా మళ్ళీ చెక్ చేసి అందులో నాణ్యత ఉందా లేదా అని చెక్ చేసి ఆ నాణ్యత ఉంటేనే లోపలికి పంపించే వ్యవస్థ ఉంది. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అక్కడ దాకా వచ్చిన తర్వాత నాణ్యత లోపం కారణంగా 15 సార్లు చంద్రబాబు నాయుడు గారి కాలంలో వెనక్కి పంపడం జరిగింది. అట్లానే 1924 వరకు 19 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందులో నాణ్యత లోపాలని అని చెప్పి వెనక్కి పంపించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఎల్వన్కి తక్కువ రేటుకి ఎందుకు కోడ్ చేశారని క్వశ్చన్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ నందిని అనే సంస్థని 16లో ఒకసారి ఆపారు, 18లో ఒకసారి ఆపారు. మనం వచ్చిన తర్వాత నందిని సంస్థకి అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత 20లో మళ్ళీ నాణ్యత ప్రమాణాలు పాటించి వాళ్ళని ఆపడం జరిగింది. అట్లానే ఇది ఒక ప్రక్రియ ఒకరు చేసి కాదు. అక్కడ పర్చేసింగ్ కమిటీ ఉంది, ఆ టీటీ కమిటీ ఉంది, అనేక రకాల డైరెక్ట్, అనేక రకాల ఎంప్లాయీస్ వ్యవస్థ ఉంది, ఈఓ వ్యవస్థ ఉంది. ఇవన్నీ కూడా సాంస్కృతిక వీళ్ళందరూ కూడా ఒక పార్టీకి చెందిన వాళ్ళు, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు. ఒక స్వామినాథన్ అనే ఆయన 15 ఏళ్లుగా బీజేపీ తరఫున టీటీడీలో డైరెక్టర్ గా ఉంటున్నారు. అట్లానే ప్రశాంతి రెడ్డి 15 ఏళ్లుగా అప్పుడు టీడీపీలో, మధ్యలో వైసీపీలో, ఇప్పుడు టీడీపీలో ఆమెకు డైరెక్టర్ గా ఉన్నారు. అట్లానే కొలుసు పార్థసారథి గారు అప్పుడు వైసీపీలో, ఇప్పుడు టీడీపీలో మంత్రిగా కొనసాగుతూ డైరెక్టర్ గా ఉన్నారు. అట్లానే భిన్న వ్యక్తులు, భిన్న పార్టీల వాళ్ళు, భిన్న ప్రాంతాల వాళ్ళు అందులో డైరెక్టర్లుగా ఉన్నారు. వీళ్ళందరి ఆమోదము, వీళ్ళందరి మినిట్ బుక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అందులో ఆధారపూరితంగా ఉంటాయి. ఈ ఆధారపూరితంగా ఏ నిర్ణయం తీసుకున్నా సమిష్టి నిర్ణయం ఉంటుంది అక్కడ. ఆ సమిష్టి నిర్ణయాలని పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఆరోపణలు చేయటానికి మాత్రమే అవకాశంగా తీసుకొని సాక్షాత్ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కూడా, ఆయన ప్రతిష్టను కూడా భంగం కలిగించే విధంగా, ఆ లడ్డూ ప్రసాద ప్రతిష్టను కూడా భంగం కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే డైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోండి. దీనికి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని, ఆ లడ్డూ ప్రసాదం ప్రతిష్టని అడ్డం పెట్టుకోవడం అనేది చాలా దారుణమైన విషయం, చాలా దుర్మార్గమైన విషయం. తీరా ఏమి చర్యలు తీసుకున్నారా అంటే సున్నా. ఇవన్నీ మాకేమనిపిస్తుంది, ఎందుకు ఇలా చేస్తున్నారని మేము అనుకోవాల్సి వస్తుందంటే, ఈ 100 రోజుల పరిపాలనలో వల్లేరు విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం, స్టీల్ ప్లాంట్ విషయం పక్కదారి పట్టించడం కోసం, 750 మెడికల్ సీట్లను పక్కదారి పట్టించడం కోసం, విజయవాడ ఫ్లడ్స్ సహాయక చర్యల్ని పక్కదారి పట్టించడం కోసం, అక్కడ జరిగిన 60 మరణాలను పక్కదారి పట్టించడం కోసం, అక్కడ అక్రమంగా గేట్లు ఎత్తిన వాళ్ళని తప్పించడం కోసం, ఆ బోట్లు వదిలిన వాళ్ళని తప్పించడం కోసం, ఇవన్నీ రాష్ట్రంలో పరిపాలన ఎక్కడ ప్రశ్నిస్తారో, ఎక్కడ ప్రజల్లో వాళ్ళని తిరగనీయరో అని చెప్పేసి వీటన్నిటిని పక్కదారి పట్టించడంతో పాటు, ముఖ్యంగా ఈ మధ్య జమిలీ ఎన్నికల పేరుతోటి బీజేపీ పార్టీ కేబినెట్ నిర్ణయం ఒకటి తీసుకొని జమిలీ ఎన్నికలు 2026లోనే వస్తాయి కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి, మనకున్న ఈ 2 ఏళ్ల కాల సమయంలో ప్రజలు ఎక్కడ తిరస్కరించి మనల్ని పక్కకు పంపిస్తారో, ఈ 2 ఏళ్ల కాల సమయంలో అన్ని విషయాలను పక్కదారి పట్టించి వీలైనంత దండుకోవడం కోసం ఇలాంటి అబద్ధపు ఆరోపణలు, అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. సార్ ఇప్పుడు అనుకుంటే, మీరు చెప్పే నిజాలు గనక అయితే ఎందుకు ఇంతవరకు ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిని కస్టడీలోకి తీసుకోలేదు, అసలు ఏ రకమైన చర్యలు టీటీడీలో ఎందుకు చేపట్టలేదు? ఇన్నిటికి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం, బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఊరికే ఆరోపణలు చేసి
ప్రతిష్టను దెబ్బతీయడం అనేది దారుణమైన విషయం. సార్ ఇప్పుడు తప్పుదోవలు పట్టించాల్సిన అవసరం ఏముంది సార్ ఆయనకి? ఇప్పుడు టీటీడీలో అంత అవినీతి జరిగింది కాబట్టే ఆరోపణలు చేస్తున్నారని అనుకోవచ్చు కదా ఇక్కడ చంద్రబాబు గారు. ఇక్కడ ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే ఆయన ప్రతిపక్షంలో లేరు ఆరోపణలు చేయడానికి, అధికారంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. వాళ్ళు చెప్పేవి నిజాలు గనక అయితే చర్యలు ఎందుకు తీసుకోలేదు? అసలు తీసుకోవాల్సిన చర్యలు కదా. ఎక్కడైనా ఏదైనా ఒక నేరం జరిగితే ఇమిడియట్లీగా ఇన్వెస్టిగేట్ చేసి, ఎస్పెషల్లీ ఇలాంటి ప్రతిష్ట కలిగిన వాటిల్లో మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఇమిడియట్లీగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరో గుర్తించి, నేరం చేసిన వాళ్ళు ఎవరో గుర్తించి, ఏ రకమైన నేరమో గుర్తించి అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కస్టడీలోకి తీసుకొని అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధమైన తప్పు జరిగింది అని చెప్పాల్సిన స్థానంలో ఉన్న ప్రభుత్వ అధినేతలు ఆరోపణ చేయటమే. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారా? వాళ్ళ దగ్గర ప్రభుత్వ యంత్రాంగం లేదా? వాళ్ళు చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదా? లేదా సాక్ష్యాధారాలు లేవా? లేకపోతే వాళ్ళు చెప్పేవి నిరాధారమైన ఆరోపణల? ఇన్ని ప్రశ్నలు వస్తాయి కదా. వాళ్ళు తీసుకునే చర్యలు, వాళ్ళు చేసే పనులను బట్టి అనుమానాలు వస్తాయి ప్రజలకి. ఇది నాకు వచ్చిన అనుమానం కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన అనుమానం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ధర్మానికి వచ్చిన అనుమానం, ఈ హిందూ ధర్మం పాటించే భక్తులకు వచ్చిన అనుమానం. ఈ అనుమానాలన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? అసలు అనుమానాలు రేకెత్తించే స్టేట్మెంట్లు ఎందుకు ఇచ్చారు? ఆ ప్రతిష్ట దెబ్బతీసే విధమైన స్టేట్మెంట్లు ఎందుకు ఇచ్చారు? ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి స్టేట్మెంట్ అసలు ఎలా ఇస్తారు? అంటే ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా సార్. వాళ్ళు జంతు కొవ్వు కలిపారు ఖచ్చితంగా అని చెప్తున్నారు కదా. అక్కడ వాళ్ళు చెప్పింది అదే కదా, స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసి. ఉంటే అరెస్ట్ చేయండి, ఉంటే చర్యలు తీసుకోండి, ఉంటే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు? ఇప్పుడు వాళ్ళు తప్పు స్టేట్మెంట్ జూలై 18వ తారీఖు స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు ఈ కాల పరిమితిలో ఎందుకు ఎక్కడన్నా ఒక చోట ఎఫ్ఐఆర్ నమోదైందా? ఎవరైనా ఒకరైనా తీసుకున్నా? ఏ విధమైన చర్యలైనా తీసుకున్నారా? ఎందుకు తీసుకోలేదు? అంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మీకు అధికారంలో ఉన్న మీకు ఎక్కడ ఎవరు అడ్డొచ్చారు? మీరు చర్యలు తీసుకొని నిజంగా తప్పు జరిగితే ఎవరైనా సరే, ఎల్లయ్య పుల్లయ్య ఎవరైనా సరే వాళ్ళని ఉరి తీయాలి. ఉరి తీసే అంత కసి హిందూ ధర్మంలో ఈ రోజు భక్తులు అంటున్నారు. ఎందుకు చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు చంద్రబాబు గారు తప్పుదోవ పట్టించాలనుకుంటే ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాము అంటే ఈ ముందు స్టేట్మెంట్ ఇచ్చేసి, ముందు నెల మోపి, ముందు ప్రతిష్ట దెబ్బతీసి, దేవదేవుడు ప్రతిష్ట దెబ్బతీసి, ప్రసాదం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసి తర్వాత మీరు ఎంక్వైరీ మొదలు పెడతారా? తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తారా? ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత స్టేట్మెంట్ ఇస్తారా? ఎస్ సార్. అంటే ఇప్పుడు తప్పుదోవ పట్టిస్తే వాళ్ళకే నష్టం కదా సార్. ఇప్పుడు ఒకవేళ ఒకవేళ తప్పుడు సమాచారం బయటికి అందిస్తే వాళ్ళ పార్టీకి వాళ్ళకే నష్టం కదా. ఇప్పుడు అది వాళ్ళకి ఆధారం లేకుండా స్టేట్మెంట్ ఇచ్చారంటే వాళ్ళు కళ్ళ ముందు వ్యవహారం మెయ్యబోయి ఎడక గరుచుకున్నట్టుగా వాళ్ళు ఏదో చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెన్స్ లో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేద్దామని, వైఎస్ఆర్సీపీ పార్టీ దెబ్బతిద్దామని సాక్షాత్తు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతిని అడ్డం పెట్టుకున్నారు. ఆ ప్రసాదం యొక్క ఔన్నత్యాన్ని అడ్డం పెట్టుకున్నారు. ఇది దేవుడు చూస్తా క్షమించడు. ఎందుకని నేను అంటానంటే, ఖచ్చితంగా రాజకీయం తాగటం, మీ యొక్క ఉద్దేశాలని ఆపాదించటం, ఇది ఎంత తిరుపతి మీద ఆపాదించడం ఎంత తప్పు. ఆ దేవదేవుడు చూసుకుంటాడా? అక్కడ ఏ చిన్న తప్పు జరిగినా, ఏ సంఘటన జరిగినా అక్కడ సాక్షాత్ కలియుగ దైవం వెంటనే చర్యలు చూపిస్తారు. అక్కడ ఏ తప్పు జరగలేదు కాబట్టే ఇంతవరకు మీరు ఏ చర్యలు తీసుకోలేకపోయారు, ఏ సాక్ష్యాలు చూపించలేకపోయారు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు వైసీపీని నాశనం చేయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటారా మీరు? అంటే వాళ్ళకి 164 సీట్లు వచ్చింది, 164 సీట్లు ప్రజలు ఇచ్చారు కదా సార్. నాశనం చేయాల్సిన నీడేం ఉంది వాళ్ళకి? మీరు ఒక విషయం గమనించాలి ఇక్కడ. మీరు ఒక కీలకమైన పాయింట్ ఒకటి గమనించాలి ఇక్కడ.
కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చినాయి. అవునవును. నాట్ టీడీపీ, నాట్ జనసేన, నాట్ బీజేపీ. వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చింది 35%. వైఎస్ఆర్ సిపికి 40% ఓటు బ్యాంక్ వచ్చింది. జనసేనకు 16% వచ్చింది. అంతేగాని వాళ్ళు ఒక కూటమిగా ఏర్పడి మొత్తం కలిపి ఒక ఫిగర్ చెప్తున్నారు. ఇప్పటికీ ఓటు శాతంలో భారతదేశంలో 2వ స్థానంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. భారతదేశంలో 2వ స్థానంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. మీరు ఈ విషయాన్ని గమనించాలి. మొట్టమొదటి స్థానంలో ఓటు శాతంలో వైఎస్ఆర్సీపీ ఉంది. వైఎస్ఆర్సీపీకి సింగిల్ గతంలో 151 సీట్లు వచ్చినాయి. ఆ రికార్డు ఇంతవరకు ఏ పార్టీ బీట్ చేయలేదు. మీరు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉంది, అత్యంత బలంగా ఉంది. మోసపూరితమైన హామీలతోటి ఎక్కడ సూపర్ 6 అడుగుతారో అని, ఎక్కడ వరద సహాయక చర్యలు అడుగుతారోనని, ఎక్కడ స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతారోనని, ఎక్కడ గుడ్ల వల్లేరు గురించి అడుగుతారోనని, ఎక్కడ ముచ్చుమర్రి బాలిక గురించి అడుగుతారోనని, ఎక్కడ ప్రైవేట్ కాలేజీలో ఆత్మహత్యల గురించి అడుగుతారోనని, ఎక్కడ 750 సీట్ల గురించి, మెడికల్ సీట్ల గురించి అడుగుతారోనని, ఎక్కడ ప్రత్యేక హోదా గురించి అడుగుతారోనని, ఎక్కడ సంపద సృష్టి గురించి అడుగుతారోనని, ఎక్కడ 33,000 మంది తప్పిపోయిన మహిళల గురించి అడుగుతారోనని, ఎక్కడ సుగాలి ప్రీతి గురించి అడుగుతారోనని, ఈ సమస్యలన్నీ ప్రజలు ఎక్కడ లేవనెత్తుతారోనని, ప్రజల్లోకి వెళ్తే అమ్మఒడి గాని, గ్యాస్ సిలిండర్లు గాని, ఉచిత బస్సు గాని, ఇలాంటి విషయాలన్నిటిని అడుగుతారు, ప్రశ్నిస్తారన్న ఒక దురుద్దేశంతో ఈ సమస్యలన్నిటిని పక్కదారి పట్టించడం కోసం సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామిని, ఆయన ప్రతిష్టని, ఆ లడ్డూ ప్రసాదం యొక్క ఔన్నత్యాన్ని వాడుకున్నారు చంద్రబాబు గారు. ఈ పాపం ఊరికినే పోదు. ఈ మహాపాపానికి ఖచ్చితంగా తగిన ప్రాయశ్చిత్తం చంద్రబాబు నాయుడు గారు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు హిందువుల్ని అంటే ఇంత స్టేట్మెంట్ ఇచ్చారు కదా, హిందువులకి ఒకవేళ అది తప్పు అయితే చంద్రబాబుకి నష్టమే కదా, టీడీపీకి వాళ్ళ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి నష్టమే కదా సార్. ఇక్కడ ఆయన తెలియకుండానే స్టేట్మెంట్ ఇచ్చారంటారు ఇక్కడ. అందుకే నేను ఏమంటానంటే అట్లీస్ట్ సుప్రీంకోర్టు ధర్మాసనం దీని మీద విచారణ జరపాలి. అట్లానే సిబిఐ విచారణ దీని మీద జరపాలి. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి నిజాలు తెలుసుకోవాలి. అట్లనే హైకోర్టుకి ఆల్రెడీ మా పార్టీ తరఫున వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టుకి అప్పీల్ చేశారు. హైకోర్టు ధర్మాసనం ద్వారా పూర్తిగా విచారణ జరిపించమని. వీటన్నిటిని పక్కదారి పట్టే విధంగా నేను ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన ఇన్ని రోజులకి ఇప్పుడు ఒక సిట్ వేస్తానని చెప్తున్నాడు. సిట్ ఇనిషియేట్ చేస్తానని ఇప్పుడు చెప్తున్నాడు. ముందు స్టేట్మెంట్ ఇచ్చి సిట్ ఇనిషియేట్ చేస్తారా, సిట్ ఇనిషియేట్ చేసి నేరస్తులను గుర్తించి స్టేట్మెంట్ ఇస్తారా అనేది ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం. ప్రజలందరూ విషయాలన్నింటినీ గమనిస్తున్నారు. ఆల్రెడీ టీటీడీ తిరుపతి దేవస్థానం టీటీడీ ఈఓ శ్యామలరావు గారు కూడా ఎటువంటి అపచారం జరగలేదు, లడ్డూ ప్రసాదంలో ఈ ఇంగ్రీడ్ తప్పుడు నాన్ వెజ్ కొవ్వు కలవలేదు, వచ్చిన ట్యాంకర్స్ 4ని వెనక్కి పంపాము, ఎక్కడ అపచారం జరగలేదు, జరిగిన పరిణామాలన్నిటికీ సారీ చెప్తూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఒక పత్రికా ముఖంగా ఇవ్వడం అన్ని మనం గమనిస్తున్నాం. ఒక ఛానల్లో ప్రత్యక్ష ప్రచారం చేయడం కూడా మనం గమనించాం. అంటే ఇక్కడ తప్పులు వాళ్లే విషయాలు లేవనెత్తారు, వాళ్లే ఆరోపణలు చేస్తారు, వాళ్లే సారీలు చెప్తారు, వాళ్లే యూటర్న్ తీసుకుంటారు. ఆ జరిగిన అపచారం, జరిగిన అపనమ్మకం, ఈ ఊహాగానాలు, ఈ ప్రతిష్ట నష్టం జరిగిన ఈ ప్రతిష్టకి బాధ్యులు ఎవరు చేయాలి? ఇక్కడ టీటీడీ అనేది ఒక సపరేట్ బోర్డు సార్. ఇప్పుడు అది వాళ్ళు ప్రకటించకుండా చంద్రబాబు ప్రకటించారు ఇక్కడ. అంటే అందరి సమక్షంలో చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు ఒక బోర్డు స్టేట్మెంట్ ఇచ్చింటే ఎలా ఉండేది? అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే 100 రోజులైన సందర్భంగా ప్రజల్లోకి ఎమ్మెల్యేలని వెళ్ళాలని చెప్పేసి ఒక ప్రోగ్రాం నిర్ణయించినప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు అందరూ, మంత్రులు అందరూ మనం ఏమని ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, మనల్ని ప్రజల్లోకి రానివ్వరు,
సూపర్ 6 ఇవ్వలేదు. అట్లానే విజయవాడ ఈ ఫ్లడ్ సిచ్యువేషన్ విషయం కావచ్చు, స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, ఇట్లానే 750 మెడికల్ సీట్ల విషయం అవ్వచ్చు, ఇలాంటి రకరకాల సమస్యల్ని మనం ఇంతవరకు తీర్చలేదు. ఈ సమయంలో మనం ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన సందర్భంలో మన దగ్గర చాలా ఉన్నాయి, ఇలాంటివి ఎదుర్కోవడానికి ఆయుధాలు ఉన్నాయనే ఒక దీంతో వాటన్నిటి పక్కదారి పట్టించడం కోసం ఈ ప్రస్తావన అక్కడ తెచ్చారు చంద్రబాబు గారు.